నమస్తే వెల్కమ్ టు విజిల్ నేను మీ స్వాతి దమ్ముంటే పట్టుకోర షికావత్తు పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అని పుష్ప సినిమాలో డైలాగ్ బాగా ఫేమస్. ఇలాంటివి సినిమాల్లో చాలా బాగుంటాయి. కానీ నిజ జీవితంలో ఇలాంటి సవాళ్లు చేస్తే ఏం జరుగుతుందో ఏలూరు పోలీసులు రుజువు చేశారు. నన్ను ఎవరూ ఏం చేయలేరు, నేను 100 బైకులు దొంగతనం చేశా, నా మీద 2 కేసులున్నాయి, దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అంటూ ఓ దొంగ చేసిన సవాల్ చివరికి అతన్నే కటకటాల వెనక్కి పంపింది. ఏలూరు జిల్లా పోలీసులు ఓ దొంగను అరెస్ట్ చేశారు. బైకులు స్కూటీలు చోరీ చేస్తున్నాడు, వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నాడు. బైకుల చోరీపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి కూడా. ఇక ఇదే దొంగపై 2 కేసులు కూడా ఉన్నాయి. అయినా సరే ఈ దొంగగారు మాత్రం మద్యం మత్తులో రెచ్చిపోయారు. ఏకంగా పోలీసులకే ఛాలెంజ్ విసిరాడు. ఫుల్లుగా మందు తాగి దమ్ముంటే పట్టుకోండి అంటూ కాలర్ ఎగరేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లోనే దొంగను పట్టుకున్నారు. 100 బైకులు చోరీ చేసినా పోలీసులకు ఎందుకు దొరకలేదంటే ఆ దొంగ అతి తెలివి ప్రదర్శిస్తూ సీసీ కెమెరాలు లేని ప్రాంతాలు, పల్లె ప్రాంతాల్లో చోరీలు చేస్తున్నాడు. దీంతో టెక్నాలజీ సాయంతో దొంగను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. చేసిన తరువాత వాళ్ల స్టైల్లో ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. ఏం ఛాలెంజ్ చేశావో చెప్పు అంటూ ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రశ్నించారు. సుమారు 10 లక్షల విలువైన బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 100 బండ్లు 2 కేసులు ఉన్నాయి. रुको जरा सबर करो